తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను పూర్తిగా కొల్లగొట్టారంటూ ఫైర్ అయ్యారు. దేవుడి ఆస్తులపై పడి తింటే ఏ పార్టీకైనా అలాంటి గతే పడుతుందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం స్వామివారికి నిత్యం చేసే రాజ్యం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలా మంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయ దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పయ్యపడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకి. ఇక్కడ గత పాలకులు, గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం కూడా చెప్తా ఉన్నారు. అక్రమ దందా, లంగ దందా, లఫంగ దందా, దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? బట్ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.